ఒంటిమిట్టలో కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు సీతారామ లక్ష్మణుల హంసవాహనంపై భక్తులను దర్శనమిచ్చారు. స్వామివారిని మంగళ వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలోని నాగుల్ మీరా దర్గాలో శ్రీరాముల వారి కళ్యాణం ఘనంగా జరిపించారు. అనంతరం వేద మంత్రాల మధ్య కళ్యాణ రాముడికి పట్టాభిషేకం నిర్వహించారు. ఉరుసు ఉత్సవాలకు ప్రత్యేకంగా ఈ దర్గాలో కులమతాలకు అతీతంగా శ్రీరాముని కళ్యాణం పట్టాభిషేకం కన్నుల పండుగగా సాగింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే దర్గాలో శ్రీరాముని కళ్యాణానికి హిందువులు ముస్లింలు హాజరవ్వడం విశేషం.